క్షేమము నీ శాశ్వత జీవము నా జీవిత కాలమంతయు నీవు దయచేయువాడవు. కృపాక్షేమము నీ శాశ్వత జీవము నా జీవిత కాలమంతయు నీవు దయచేయువాడవు. మహోన్నతమైన నీ ఉపకారములు తలంచుచు అనుక్షణము. మంచిది. ఉదయకాలంలో నేను ప్రయాణమై 5 గంటలకే మేము కాకినాడ నుంచి ప్రయాణమై వస్తా ప్రార్థన చేసుకుంటూ ఉన్నాం. ప్రభా, ఈరోజు నీ బిడ్డలతో ఏం మాట్లాడాలి, ఏం తెలియచేయాలని ప్రార్థిస్తూ ఉన్నప్పుడు దేవుడు ఈ వాక్యాన్ని చూపించారు. ఈ వాక్యం గురించి మళ్ళా ధ్యానిస్తూ గదిలో ఉండి ప్రార్థన చేస్తుంటే ఇక్కడ పిల్లలు పాడుతూ ఉన్నారు. ఈరోజు పాటలన్నీ దేని మీద పాడారు? కృప అనే మాట మీద. అవునా? ఇంచుమించు 3-4 పాటలు ఆ మాట మీదే పాడడం చూసి నిజంగా దేవుడు ఇక్కడ కార్యం చేస్తూ ఉన్నారు. హల్లెలూయా. ప్రార్థించే మనలో ఏమీ లేదు, కానీ ప్రార్థన ఆలకించే దేవుడు సమస్తాన్ని చేయగలరు. అవునా కదా? ప్రార్థించే మనలో ఏం లేదు, మనం కేవలం నామమాత్రమే, నరమాత్రమే. కానీ ప్రార్థన ఆలకించిన దేవుడు, సహాయం చేయగలిగిన దేవుడు తన ఆకాశం నుండి ఆ ప్రార్థన ఆలకించి మనకేం చేస్తాడు? సహాయం అనుగ్రహిస్తాడు. ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం, చాలాసార్లు మనం వినుంటాం నోవహు కోసం. నోవహు ఎలాంటి వాడండి? కింద రాయబడి ఉంది 9వ వచనంలో, నోవహు నీతిపరుడును తన తరములలో నిందారహితుడైన యుండి నోవహు దేవునితో కూడా నడిచినవాడు. హల్లెలూయా. నోవహులో ఉన్న లక్షణాలను మనం చూస్తే మొదటగా ఆయన ఎటువంటి వాడండి? నీతిపరుడు. అంటే తనకున్న దానిలోనే నీతిగా బ్రతికినవాడు. అలాగని నోవహుకి ఏం పనులు లేవా, కుటుంబం లేదా, ఎవరు లేరా అంటే తనకు ఎంతమంది పిల్లలు? 3 కుమారులు. అంటే తన కుటుంబాన్ని పోషించుకుంటూనే, తన కుటుంబాన్ని నడిపించుకుంటూనే ఆయన నీతిమంతుడుగా జీవించాడు. అలాగే నిందారహితుడుగా, హల్లెలూయా, నిందారహితుడుగా జీవించాడు. అంత మాత్రమే కాదు, దేవునితో నడిచినవాడు. ఎలా అండి? ఇంకొక వ్యక్తిగత కూడా మనం చూస్తాం. నోవహు కంటే ముందు ఆయన పేరేం పేరు? హానోకు కదండి. హానోకు దేవునితో నడుస్తూనే దేవునితో పాటు వెళ్ళిపోయాడు. కానీ నోవహు నీతిమంతుడిగా ఉండి, నిందారహితుడిగా ఉండి దేవునితో నడిచినవాడు. హల్లెలూయా. మరి మనం ఎవరితో నడుస్తున్నాం? మాట్లాడితే అంటాం మందిరానికి రండి, లేదా ఏదైనా కూటమి ఉందని చెప్తే పనులు ఉన్నాయండి, పిల్లలండి, పనికి వెళ్ళకపోతే మాకు గడవదండి. నేను ఒక సూత్రం మీకు చెప్తాను. ఒక సూత్రం, దీన్ని మీకు ఇష్టమైతే పాటించండి. మేము పాటిస్తున్నాము, దాన్ని దేవుడు మాకు నెరవేరుస్తున్నారు కనుక మీకు చెప్తూ ఉన్నాను. దేవుని మందిరానికి వచ్చేటప్పుడు ఒక 10 నిమిషాల ముందే, 10 గంటలకు ఆరాధన అనుకోండి, ఎన్ని గంటలకు రావాలి? 9:50కి. 10 నిమిషాల ముందే కనుక మనం వచ్చి ఇక్కడ మోకరించి, ప్రభువా ఈరోజు నువ్వు ఇంతవరకు నువ్వు నన్ను కాచి కాపాడావు కదా, ఇప్పుడు ఏదైతే మాట్లాడబోతూ ఉన్నావో అది నేను అన్వయించుకోవడానికి, అది నేను పొందుకోవడానికి నీ సహాయం దయచే ప్రభువా అని మోకరించి దేవుని బ్రతిమాలుకుంటూ ఉంటే 10 సంవత్సరాల తర్వాత జరిగేది కూడా ముందుగానే దేవుడు దాన్ని జరిగిస్తాడు. నమ్మిన వారు మాత్రమే స్తోత్రం చెల్లించండి. హల్లెలూయా. దానికి నిదర్శనం ఏంటి అమ్మగారు అని కనుక మీరంటే, బెతెస్దా కోనేటి దగ్గర ఆయన ఎప్పుడు వెళ్ళి ఆ నీటిలో మునిగారు? ఎప్పుడు వెళ్ళి మునిగారు? వేరే వాళ్ళు వెళ్ళిన తర్వాత కాదు, అందరికంటే ఎవరు ముందు వెళ్ళి, దేవదూత వచ్చి నీళ్లు కదిలించిన వెంటనే ఎవరైతే ముందుగా వెళ్ళి ఆ నీటిలో మునుగుతారో వారు మాత్రమే స్వస్థత పొందుతారు. అవునా కదండి? మరి అలాగే దేవుని మందిరానికి ఎవరైతే ముందుగానే వచ్చి మోకరించి దేవుని సన్నిధిలో ప్రార్థిస్తారో వారికి కార్యాలు త్వరగా జరుగుతాయి. హల్లెలూయా. కనుక నా ప్రియమైన వారులారా, ఈ పద్ధతి పాటించండి. కార్యం జరగకపోతే అప్పుడు నన్ను అడగండి. ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం, నోవహుని చూస్తూ ఉన్నాం. నోవహు దేవుని కృపను పొందుకున్నవాడు.
ఇప్పుడు మనం అనుకోవచ్చు, మగవాళ్ళేనా పొందుకునేది, ఆడవాళ్ళకి లేదా ఆ కృప? ఉందా లేదా? పొందుకున్న వాళ్ళు ఎవరు? మరియమ్మ గారు అని చెప్పకండి, మరియమ్మ గారి కోసం ఆల్రెడీ తెలుసు. రూతు, ఎస్తేరు, ఇంకా చాలామంది స్త్రీలు ఉన్నారు కదా. అంటే మంచి మంచి భక్తుల పేర్లన్నీ కూడా మనం చెప్తాం కదండి. పోనీ రాహేలు ఎప్పుడన్నా గుర్తొచ్చిందా? రాహేలు గుర్తు రాలేదు కదా. ఎందుకంటే రాహేలు భక్తురాలు కాదు. ఎందుకంటే ఆమె ఒక విగ్రహారాధన కింద విగ్రహాలను దాచుకుంది. రాహేలు తన తండ్రికి అంత లోబడింది కాదు అని అనుకుంటూ ఉంటాం. కానీ రాహేలు విషయంలో కూడా దేవుడు సహాయం చేశాడు. రండి వాక్యం చూద్దాం. ఆదికాండము 3వ అధ్యాయం 30వ అధ్యాయం 8వ వచనం. ఆదికాండము 30వ అధ్యాయం 8వ వచనం. త్వరగా చదవండి. అప్పుడు రాహేలు దేవుని కృప విషయమై నా అక్కతో పోరాడి గెలిచితిననుకొని అతనికి నఫ్తాలి అని పేరు పెట్టింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. రాహేల్ని మనం ఒక భక్తి కలిగిన స్త్రీగా మనం చూడం. రాహేల్ని మనం ఆమె దేవునికి దూరంగా ఉంది అన్నట్టుగా చూస్తూ ఉంటాం. కానీ రాహేలు కూడా దేవుని కృప విషయమై, హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, దేవుని కృప మన ఎడల లేకపోతే మనం ఏమైపోతామో తెలీదు కదండి. ఎవరన్నా వెళ్ళినప్పుడు అమ్మ బాగున్నారా అంటే అనగానే ఏం చెప్తారు వాళ్ళు? దేవుని కృపను బట్టి బాగున్నాం. అసలు ఈ కృప అన్న మాటని బైబిల్ గ్రంథం అంతటిలో 330 సార్లు రాయబడి ఉంది. ఎన్నిసార్లు అండి? ఇక దయ గురించి అన్న తక్కువ సార్లు రాయబడి ఉంది, కానీ కృప అనే మాటని 330 సార్లు, దాన్ని ఎక్కువ ప్రస్తావించింది దావీదు గారు. అర్థమవుతుందండి. ఎందుకని? దావీదు దేవుని కృపను బట్టి ఏమయ్యాడు? ఎక్కడో గొర్రెలు కాచుకునే దావీదుని దేవుడు ఏం చేశాడు? సింహాసనం ఎక్కించాడు. హల్లెలూయా. మరి మనకెందుకు జరగవు కార్యాలు? మనకెందుకు జరగట్లేదు? ఎక్కడ వేసిన గొంగలు అక్కడే ఉన్నట్టు ఎందుకుంటూ ఉన్నాం? ఇక ఇప్పుడు చూసిన మన సమస్యల కోసమే మాట్లాడుతూ ఉంటాం, మనకున్న విషయాల కోసమే, లేదా మనకున్న ప్రాబ్లమ్స్ కోసమే మాట్లాడుతూ ఉంటాం. కానీ ఎప్పుడైనా సరే ప్రభువా ఇంతవరకు కాచి కాపాడావు కదా, ఇంతవరకు నడిపించావు కదా, నీ కృప ఎంత గొప్పది ప్రభువా, నీ కృప ఆకాశము కంటే ఎత్తైనది, అసలు నీ కృపను గురించి వివరించాలంటే నాకు సరిపోదు అనే విషయాన్ని ఎప్పుడన్నా మనం దేవుని దగ్గర ఒప్పుకుందామా? అంటే ఇంకెప్పుడు కూడా మనం ఒక్కటే అడుగుతాం, ప్రభువా నాకు అది ఇదివ్వు. హల్లెలూయా. దావీదు దేవుణ్ణి స్తుతించే అనుభవంలో ఉన్నాడు గనుక ఆయన కృపను గురించే ఎక్కువ మాట్లాడుతూ ఉన్నాడు. హల్లెలూయా. కనుక నా ప్రియమైన వాళ్ళారా, దేవుని కృప మనకు తోడుగా ఉంటే ఆయన ఎప్పుడు కూడా మన జీవితాల్లో కార్యము జరుగుతూనే ఉంటుంది. అయితే దేవుని కృప మనకు తోడుగా ఉండాలి అంటే మనం ఏం చేయాలి అనే మాటలు మనం చూస్తే కనుక అసలు ఎవరి పట్ల ఆయన కృప ఉంటుంది అంటే అదే కీర్తనల గ్రంథం 5వ అధ్యాయం 7వ వచనం చూద్దాం. నేనైతే నీ కృపాతిశయమును బట్టి నీ మందిరంలో ప్రవేశించేదను. ఏదండి? నీ ఎడల భయభక్తులు కలిగి నీ పరిశుద్ధాలయము దిక్కునకు చూచి నమస్కరించేదను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దావీదు అంటూ ఉన్నాడు, నేను నీ కృపాతిశయమును బట్టి ఎక్కడ ప్రవేశిస్తాను? నీ మందిరంలో ప్రవేశిస్తాను. దేవుని సంతకు వచ్చినప్పుడు ఎంత సంతోషంగా రావాలండి, ఎంత ఉత్సాహంగా రావాలి, అవునా కదండి? ఉత్సాహంగా దేవుని సంతకు వస్తే అంతే ఉత్సాహాన్ని దేవుడు మనకి ఇస్తాడు, మన కుటుంబాలను క్షేమంగా ఉంచుతాడు. అయితే ఎవరి ఎడ్ల ఆయన కృపాతిశయం ఉంటుంది అంటే ఆయన యందు భయము భక్తి కలిగిన వారి ఎడ్ల. హల్లెలూయా. ఏం కలిగి ఉండాలండి? ఆదివారం కదా, మనం చాలాసార్లు ఏం చేస్తామంటే ఈ వారం అంతా కష్టపడ్డాం కదా, ఈ ఒక్కరోజు లేట్గా లెగుద్దాంలే, ఈ వారం అంతా కష్టపడ్డాం కదా, ఈ ఒక్కరోజు ఏం చేస్తాం? నాన్ వెజ్, ఇదే రోజు నాన్ వెజ్, ఇదో రోజు బట్టలు పెట్టుకోవడం, ఇదో రోజు ఇంకెక్కడన్నా ప్రయాణం కావాలంటే ఆ టైంకి వచ్చేద్దాంలే, వాకింగ్ టైంకి వచ్చేద్దాంలే. ఇంకెక్కడ వస్తాయి మనకి దీవెనలు? మనం సమయానికి రాము,
దేవుని చెప్పిన సూత్రాలు ఏమి పాటించము, భక్తులు అనుసరించినవి కూడా మనం అనుసరించము. కానీ ఏం కావాలి చెప్పండి? దీవెన కావాలి, ఆశీర్వాదం కావాలి, అన్నీ దేవుడు మనకి ఇచ్చేయాలి. ఒకవేళ ఇవ్వకపోతే నేను అక్కడికి రాను. దేవుడు నాకు ఏం చేశాడు, అసలు దేవుడు నాకు ఏం చేశాడు అనే ముందు దేవునికి నువ్వేం చేసావు? కనీసం దేవునికి ఇవ్వాల్సిన సమయాన్ని కూడా ఇవ్వలేని పరిస్థితిలో మనం ఉంటూ ఉన్నాం. హల్లెలూయా. కనుక నా ప్రియమైన వాళ్ళారా, దావీదు అంటూ ఉన్నాడు, నీ కృపాతిశయమును బట్టి నేనేం చేస్తాను, నీ మందిరంలో ప్రవేశిస్తాను. ఆయన యందు భయభక్తులు కలిగిన వారందరికీ ఆయన ఏం చేస్తారు, మేలు చేస్తారు. ఆయన పరిశుద్ధాలయం దిక్కు చూసి నేను నమస్కరిస్తాను. అయితే ఒక ప్రశ్న, ఇప్పుడు లోకము దేంతో నింపబడి ఉంది? లోకం దేంతో నింపబడి ఉంది చెప్పండి, పర్లేదు. ఏంటండి? పాపం. పాపంతో పాటు ఏముంది? వాక్యం ఏం సెలవిస్తుందో చూద్దాం రండి. అదే కీర్తనల గ్రంథం 33:5. మనం దానికోసమే ఎక్కువ ఆలోచిస్తున్నాం కాబట్టి అదే గుర్తుకొస్తుంది. కీర్తనలు 33:5. రెండవ లైన్. లోకము యెహోవా కృపతో నిండి ఉన్నది. చప్పట్లు కొట్టి దేవుని మహింపడదామా? హల్లెలూయా. కృపా 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 నీ కృపా నీ కృపా. చప్పట్లు కొడుతూ, నీ కృప ఎంత అద్భుతమైన కృప, ఎంతో మధురమైన స్వరం, ఎంత అద్భుతమైన కృప, ఎంతో మధురమైన స్వరం. హల్లెలూయా. ఏంటండి? అద్భుతమైన కృప. లోకం దేంతో నింపబడి ఉంది చెప్పాలి అందరూ. ఇందాకేమన్నారు? పాపం అన్నారు కదా, మాట మార్చారా? కాదు, తెలుసుకుంటున్నాం వాక్యాన్ని. హల్లెలూయా. లోకము దేంతో నింపబడింది చెప్పండి, బ్రదర్స్ చెప్తారు. లోకం దేంతో నింపబడింది? దేవుని కృపతో. పాపం కాదు, పాపము ఉంది, దేవుని కృప కూడా ఉంది. పాపంలో ఉన్నవాడికి అదే కనబడుతుంది, దేవుని కృపలో ఉన్నవాడికి దేవుని కృప కనబడుతుంది. హల్లెలూయా. చెప్పండి, ఇప్పుడు లోకం దేంతో నింపబడింది? దేవుని కృపతో నింపబడింది. గట్టిగా చెప్దామా? దేవుని కృపతో లోకము నింపబడి ఉంది. ఇప్పుడు ఈ లోకం దేవుని కృపతో నింపబడి ఉంటే మనము దేంతో నింపబడాలి? అదే కృపతో నింపబడాలి. హల్లెలూయా. ఎక్కడుందండి అంటే, ఈరోజు నువ్వు బ్రతికున్నావే అది దేవుని కృపే. ఈరోజు నీకు బిడ్డలు ఉన్నారే అదే దేవుని కృప. ఈరోజు నువ్వు ఇంకా దేవునికి సాక్షిగా నిలబడి ఇంకా 4 వేళ్ళు లోపలికి వెళ్తున్నావే అదే దేవుని కృప. హల్లెలూయా. ఎంతోమంది ధనం కలిగిన వారు, ఎంతోమంది సంపన్నులు తినడానికి ఉండి కూడా చాలా రిస్ట్రిక్షన్స్. లేదు, నీకు షుగరు తినడానికి లేదు, నీకు బీపీ తినడానికి, అవునా కదా? పచ్చి కూరగాయలు తింటున్నారు, కానీ నీకు అన్నీ తినడానికి దేవుడు అవకాశం ఇచ్చాడు. హల్లెలూయా. చక్కటి బిడ్డలను ఇచ్చాడు, చక్కటి భర్తనిచ్చాడు, చక్కటి భార్యనిచ్చాడు, చక్కటి కుటుంబాన్ని ఇచ్చాడు, చక్కటి ఆత్మీయ తండ్రిని కూడా దేవుడు అనుగ్రహించాడు. హల్లెలూయా. ఆధ్యాత్మికంగా మీ కొరకు ఎల్లప్పుడూ ప్రార్థించడానికి, మీ కొరకు ఎల్లప్పుడూ దేవుని దగ్గర మొర్ర పెట్టడానికి చక్కటి దైవజనులు దేవుడు అనుగ్రహించాడు. కనుక నా ప్రియమైన వాళ్ళారా, దేవుని కృపను ఎప్పుడు కూడా తృణీకరించవద్దు. లోకము దేవుని కృపతో నింపబడి ఉంది. పొద్దున్న లేచిన వెంటనే ప్రభువా రాత్రంతా కాచి కాపాడావు కదా, ఈ ఉదయకాలము చక్కటి మెలకునిచ్చానంటే అది నీ కృపే కదా ప్రభువా. ఈ దినమంతా కూడా నేను నీ కృపతో నింపబడాలి. నేను మాట్లాడినా, నేను ఏం చేసినా, నేను ఏ పని చేసినా ఆ పనిలో నిన్ను మాత్రమే నేను చూపించాలి. హల్లెలూయా. అటు విధంగా మనం ముందుకు సాగితే దేవుడు ఇంకా మన పట్ల మేలు చేస్తారు. ఇంకా దేవుని ఆలయంలోకి వచ్చాం. లోకం దేవుని కృపతో నింపబడి ఉంది, దేవుని ఆలయం ఆయన కృప ద్వారా మనం వచ్చాం. వచ్చిన తర్వాత మనం ఏం చేయాలి? దేవుని ఆలయంలోకి వచ్చిన తర్వాత మనం ఏం చేయాలి?
చాలాసార్లు ఏం చేస్తామంటే అటు ఇటు చూసి వాళ్ళు ఏం చీర కట్టుకున్నారు, వాళ్ళు ఏం వేసుకున్నారు, అవునా కదా కదా. దావీదు గారు ఏం చెప్తున్నారో చూద్దాం రండి. అదే కీర్తన 48వ కీర్తన 48వ కీర్తన 9వ వచనం. దేవా, మేము నీ ఆలయమునందు నీ కృపను ధ్యానించితిమి. దేవునికి స్తోత్రం. ఏం ధ్యానించాలి? దేవుడు ఏ విధంగా మా పట్ల కృప చూపించాడు, దేవుడు ఏ విధంగా మమ్మల్ని నడిపిస్తూ ఉన్నారు గమనించండి ప్రియులారా. ఒక విషయం చెప్తాను. చాలామంది బ్రతకాలని ఆశ ఉంది, కానీ సరైన ఆహారం తినక, అంటే బయట చూడండి ఎక్కడ చూసినా అన్నం దొరకట్లేదు. ఏం దొరుకుతుంది? ఫాస్ట్ ఫుడ్సే కదా, బిర్యానీలు, ఫ్రైడ్ రైస్లు. అదైతేనే కడుపులోకి వెళ్తుంది కదా. అది తిని ఆరోగ్యాన్ని పాడు చేసుకునే వారు కొంతమంది. చాలామంది అమ్మ నాన్న చిన్న మాట అన్నారనో, లేదా ఇష్టపడిన అమ్మాయి నో అని చెప్పిందనో ఉన్న ప్రాణాన్ని కూడా పాడు చేసుకున్న వాళ్ళు కొంతమంది. చాలామంది ర్యాష్ డ్రైవింగ్కి వెళ్ళిపోయి, లేదా సరిగ్గా ప్రయాణం చేయకుండా ఇష్టానుసారంగా నడుపుతూ, లేదా ఉన్న ఆరోగ్యాన్ని పాడు చేసుకుని వ్యసనాలకు లోనై త్రాగుడు, రకరకాల మందుకి బానిసత్వమై ప్రాణాలు పోగొట్టుకునేవారు చాలామంది ఉన్నారు. హల్లెలూయా. కానీ ఇలాంటి గుంపులో నిన్ను ఉంచకుండా ఇప్పటిదాకా దేవుడు నిన్ను కాచి కాపాడాడు అంటే ఎంతగా దేవుని నిన్ను స్తుతించాలి, ఎంతగా దేవుని కృపను నువ్వు కొనియాడాలి. ఒకసారి ఆలోచన చేయండి. ఇంత పరిస్థితుల్లో నుండి మన ముందే చాలాసార్లు వెళ్తూ ఉంటాం. మనం దారంట వెళ్తూ ఉన్నప్పుడు, ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు మన ముందు బస్సు, మన ముందు బండి ఏమవుతూ ఉంటుందండి? యాక్సిడెంట్ అవుతూ ఉంటుంది. అయ్యో ఒక్క నిమిషం ఉంటే నేను కూడా వెళ్ళిపోతున్నాయి, కానీ దేవుడు తప్పించాడు అన్న పరిస్థితులు ఎన్నోసార్లు ఉన్నాయి, అవునా కదండి. కనుక ఆయన కృపను గూర్చి మనం ఏం చేయాలండి? దేవుని సన్నిధిలో ధ్యానించాలి. ప్రభా, ఇంతగా కృప చూపించావు, ఇంతగా కాపాడుతూ ఉన్నావు, ఇంతగా నన్ను నడిపిస్తూ ఉన్నావు, అందును బట్టి నీకు స్తోత్రాలు అని దేవునికి మనం కృతజ్ఞతలు చెల్లించవలసిన వారమై ఉన్నాం. ఇంకొక భక్తుడు కూడా ఉన్నారు, ఆయన కృపను పొందుకున్నవాడు. ఆయన పేరు స్టెఫను. నూతన నిబంధన గ్రంథంలో చూద్దాం. అపొస్తలుల కార్యములు 6వ అధ్యాయం, అపొస్తలుల కార్యములు 6వ అధ్యాయం 8వ వచనం. స్టెఫను కృపతోనూ బలముతోనూ నిండినవాడై ప్రజల మధ్య మహత్కార్యములను గొప్ప సూచక్రియలను చేయుచుండెను. హల్లెలూయా. స్టెఫన్ని దేవుడు ఏం చేశారంటండి? తన కృపతోనూ తన బలముతోనూ నింపుకున్నాడు. మరి మనకు కూడా ఇచ్చాడా లేదా? మనకు కూడా ఆయన తన కృపనిచ్చాడు, తన బలం ఇచ్చాడు, తన శక్తినిచ్చాడు, తన ఊపిరిని మనకిచ్చాడు. హల్లెలూయా. మనకిచ్చి మనల్ని వాడుకుంటూ ఉన్నాడు. కానీ నువ్వెంతగా దేవుని సన్నిధిలో వాడబడుతూ ఉన్నావు? ఇంత కృప చూపించిన దేవునికి నువ్వేం చేయగలుగుతూ ఉన్నావు? ఒకసారి మనం ప్రశ్న వేసుకోవాలి. ఇంత కృప చూపుతూ అసలు మనల్ని ఎక్కడ తీసుకుని వెళ్ళాలి అని ఆయన ఆశపడుతూ ఉన్నాడంటే చివరిగా మాట చూపిస్తాను చూడండి. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 10వ వచనం. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 10వ వచనం. తన నిత్య మహిమకు క్రీస్తునందు మిమ్మను పిలిచిన సర్వకృపానిధియగు దేవుడు కొంచెము కాలము మీకు శ్రమ పడిన పిమ్మట తానే మిమ్మును పూర్ణులనుగా చేసి, దేవుడు ఎందుకు తన కృపను చూపిస్తున్నాడు? తన నిత్య మహిమకు మనలందరినీ పిలుచుకున్నాడు. హల్లెలూయా. ఎంతమందికి కావాలి ఆ నిత్య మహిమ? అందరికి కావాలి కదా, అందరికి కావాలి. అందుకోసమే కదా ఈ ప్రయాస కదండి, ముక్తి కోసమే ఈ భక్తి చేయడం. కనుక తన నిత్య మహిమకు క్రీస్తునందు మనల్ని పిలిచిన సర్వకృపానిధి అగు దేవుడు. కొంతకాలమేనండి కష్టాలు, కొంతకాలమేనండి బాధలు. నువ్వు ఏ బాధ కోసం బాధపడుతూ ఉన్నావో, ఏ కష్టం కోసం కన్నీరు కారుస్తూ ఉన్నావో, ఏ శ్రమతో నువ్వు దేవుని సన్నిధిలో మొరపెడుతూ ఉన్నావో, నీ మొర దేవునికి తెలుసు. హల్లెలూయా. నీ కన్నీటిని ఆయన
చూస్తున్న దేవుడు నాట్యంగా మార్చగలిగిన దేవుడు. నేను చాలాసార్లు చెప్తూ ఉంటాను, సమస్యను చూసి భయపడవద్దు, సమస్యను తీసివేయగలిగిన దేవుని వైపు మనం చూద్దాం. హల్లెలూయా. సమస్యను చూస్తే ఆ సమస్యలు అలాగే కనబడుతూ ఉంటాయండి, కానీ సమస్యను తీసివేయగలిగిన దేవుని సంధికి యథాప్రకారంగా నాకేం జరగలేదు అన్నట్టుగా రండి, దేవుని సంధిలో మొర్ర పెట్టండి, దేవుడే మీ పరిస్థితులన్నీ మారుస్తాడు. కనుక నా ప్రియమైన వాళ్ళారా, దేవుని కృపను ఎప్పుడు కూడా మనం తృణీకరించవద్దు. ఆయన కృపను బట్టి మనము ఇలాగ బ్రతికి ఉన్నాం, నడిపించబడుతూ ఉన్నాం. కనుక ఎప్పుడు కూడా ఆయన సంధిలో మనం ముందుకు సాగుదాం. కష్టకాలం అయిపోయిన తర్వాత దేవుడు ఏం చేస్తాడు? మనల్ని పూర్ణులనుగా చేసి స్థిరపరిచి బలపరుస్తాడు. మనుషులు మనల్ని బలపరచకపోవచ్చు, నీ ఇరుగు పొరుగు వారు మనల్ని బలపరచకపోవచ్చు, మనుషులు మనం లెక్క చేయకపోవచ్చు, కానీ దేవుడు మనల్ని బలపరిచే దేవుడు, స్థిరపరిచే దేవుడు, నడిపించేవాడు మన యేసయ్య. హల్లెలూయా. అలాంటి కృపను గూర్చి ప్రతినిత్యం కూడా ఆయన కృపను తలంచుకుందాం. నీ కష్టాలు, బాధలు, వీటన్నిటి నుంచి కూడా విడుదల కలిగించగలిగిన దేవుని సన్నిధికి వచ్చి, మనుషుల దగ్గర చెప్పొద్దండి, ఎక్కడ చెప్దాం? దేవుని సన్నిధికి వచ్చి, ప్రభువా నా పరిస్థితి ఇది, ప్రభువా నా బాధలు ఇవి, ప్రభువా నీవే నా బాధల్ని తీర్చగలిగిన దేవుడు అని మొర్ర పెట్టుకుని ఆయన సన్నిధిలో ముందుకు సాగుదాం. రండి, అందరూ కలిసి ప్రార్థన చేద్దాం. ప్రతి ఒక్కరు కలిసి ప్రార్థన చేద్దాం. ప్రభువా నీ సన్నిధిలో నేనున్నాను, ప్రభువా నీ కృపతో నన్ను నింపండి. ప్రభువా నైనా ఇదిగో నోవహు నీ కృపతో నింపబడినవాడు, నిందారహితుడు. నైనా నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. అలాంటి నోవహు వలె నేను కూడా బ్రతకాలని ఉంది, ఒక రాహేలు వలె బ్రతకాలని ఉంది, ఒక స్టెఫన్ వలె బ్రతకాలని ఉంది, నీ కొరకు నా ప్రాణం పెట్టాలని ఉంది. ప్రభువా ఎంత కష్టమైనా నీ కొరకు నేను బ్రతుకుతాను యేసయ్యా. ఒక తీర్మానం తీసుకుని దేవుని సన్నిధిలో ముందుకు సాగుదాం. అందరూ కూడా ప్రార్థన చేద్దాం. ప్రతి ఒక్కరు కూడా ప్రార్థన చేద్దాం. దేవానికి స్తోత్రాలు. ఏ అర్హత లేదు ప్రభువా, ఏ యోగ్యత లేదు నాయనా, ఎన్నిక లేని వారం, యోగ్యత లేని మమ్మల్ని నువ్వెంతగానో కృప చూపుతూ ఉన్నావు నాయనా, నువ్వెంతగానో బ్రతికిస్తూ ఉన్నావు నాయనా, నువ్వెంతగానో అయ్యా నీ సన్నిధికి వచ్చినా రాకపోయినా, నీ సన్నిధిలో ప్రార్థించకపోయినా నా పట్ల ఇంకా కృప చూపుతూ ఉన్నావు కదా యేసయ్యా. ఏమిచ్చి నీ రుణం తీర్చగలను, ఏమిచ్చి నీ రుణం తీర్చగలదు? అందరూ చెప్దామా? హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అర్హత లేకున్నా ప్రేమించావు, ఇది కేవలం నీ కృపయే. ఆయన కృపను గురించి తలంచుకుందాం. యోగ్యత లేకున్నా హెచ్చించావు, ఇది కేవలం నీ కృపయే. అర్హత లేకున్నా ఆయన కృపను గురించి ధ్యానిస్తూ ఉన్నప్పుడు మోకరించి, ప్రభువా నువ్వెంత కృప నా పట్ల చూపించవేసయ్యా, నాలో ఏ అర్హత లేదు, కున్నా హెచ్చించావు, ఇది కేవలం నీ కృపయే. నేనేమయ్యున్నానో నీ కృపయే. చెప్దామా హృదయపూర్వకంగా? రెండు చేతుల వైపు చాపి, నే బ్రతికి ఉన్నానంటే కృపయే. శ్రమలు శోధనలు నన్నావరించగా, అజ్ఞానము చేనే హీనమవ్వగా, మరణపు కోరలు నా చుట్టూ చేరగా, నీ కృపతో నన్ను బ్రతికించితివే. శ్రమలు శోధనలు నన్నావరించగా, అజ్ఞానము చేనే హీనం. చెప్దామా యేసయ్యా? నా చుట్టూ చేరగా, నీ కృపతో నన్ను బ్రతికించితివే. ఇంతగా నన్ను ప్రేమించుటకు ఏ పాటి వాడను యేసయ్యా. ఇంతగా నన్ను ప్రేమించుటకు ఏ పాటి వాడను
కృతజ్ఞుడను, నీ కృపకు ఎల్లప్పుడు కృతజ్ఞుడను. కృపయే కృపయే నేనేమయ్యున్నానో నీ కృపయే. చెప్తాం. కృపయే కృపయే నే బ్రతికియున్నానంటే కృపయే. కృపయే కృపయే నే బ్రతికియున్నానంటే కృపయే. ప్రతినిత్యము ఆయన కృపను తలంచుకుందాం. ప్రతినిత్యము ప్రభువా, అర్హత లేని దానను నాయన, అర్హత లేని వాడను ప్రభువా, యోగ్యత లేని నన్ను, నీ కృప ఎంత గొప్పది యేసయ్యా, నీ త్యాగం ఎంత గొప్పది యేసయ్యా. నా కొరకు నీ ప్రాణాన్ని పెట్టిన దేవుడో ప్రభువా. ఆయన నీ కొరకు నా కొరకు తన ప్రాణాన్ని త్యాగం చేశారు. ఆయన శరీరము, ఆయన రక్తము మన చేతుల్లోకి వస్తూ ఉంటుండగా ప్రభువా, ఇంత కృప నా పైన చూపినందుకు నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నామని దేవునికి ప్రార్థన చేద్దాం. నాయనా, మా చేయి పట్టుకుని మీరు నడిపించండి నాయన, మా చేయి పట్టుకుని నడిపించండి ప్రభువా. లోకము నీ కృపతో నిండి ఉండగా ప్రభువా, నీ కృపను గూర్చి మేము అతిశయించడానికి, నీ కృపను గూర్చి నిత్యము మేము పాడడానికి, నీ నిత్య మహిమలో మేము నివసించినట్లుగా మందరికీ నీ కృప, నీ సహాయము దయచేయమని, వినవాక్యం మా హృదయాల్లో ఫలింపచేయమని మమ్మల్ని అందరినీ నీ చేతులకు అప్పగించుకుంటూ యేసు నామం ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.